హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, నెగెటివ్ కామెంట్స్ వస్తే ఏం చేయాలి? ఈ మధ్య ఎక్కువగా లేడీస్ అడుగుతున్నారు వాట్సాప్‌లో నన్ను. బాగా నెగెటివ్ కామెంట్స్ రాస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? అనేసి. సింపుల్ ఏం లేదు మనకి. ఆ కామెంట్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేసి హైడ్ చేస్తే సరిపోతుంది. అది జస్ట్ సింపుల్. వాళ్ళు రాసుకుంటా ఉంటారు కామెంట్స్. వాళ్ళకే కనిపిస్తాయి తప్ప ఎవ్వరికీ కనిపించవు ఇక్కడ. దాని సంగతి పక్కన పెడితే, అసలు ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూస్తున్నాను. అవి చూసిన తర్వాత అనిపించింది, మీరు ఎలా ఉన్నా సరే, నా వీడియోలో అని కాదు, వేరే వీడియోస్లో కూడా చూస్తున్నాను. మీరు ఎంత మంచిగా, ఎంత కరెక్ట్గా ఎలా ఉన్నా సరే నెగిటివ్ కామెంట్స్ రాస్తారు. 90% పాజిటివ్ ఉంటే 10% మెంబర్స్ ఖచ్చితంగా నెగిటివ్ వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుద్దంటే వ్యూస్ ఎక్కువ వచ్చేటప్పుడు వస్తాయి నెగిటివ్ కామెంట్స్. వ్యూస్ బాగా ఎక్కువగా వస్తున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అది ఏ వీడియో అన్నా అవనివ్వండి, సింపుల్ వంట వీడియో అవనివ్వండి, లేదా ఒక వ్లాగ్ అవనివ్వండి, లేదంటే డ్యాన్స్ వేసే వీడియో ఏదైనా సరే. ఇప్పుడు లైక్ పిచ్చి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేస్తున్నారు, కొంచెం వల్గర్గా ఉందనుకోండి, ఓకే, నెగిటివ్గా రాస్తారు. అండ్ కొంతమందేమో ఆహా ఓహో అనేసి పొగిడే వాళ్ళు ఉంటారు అట్లా రకరకాలుగా ఉంటారు. అలాంటి వీడియోని మంచి డ్రెస్ వేసుకుని వేస్తున్నా కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది ఇంకో రకం. డ్రెస్ బాగానే ఉంది ఇక్కడ, దాన్ని మళ్ళీ ఇంకో రకంగా నెగిటివ్గా రాస్తూ ఉంటారనమాట. కొంచెం మంచిగా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ షార్ట్స్లో యూజ్ దిస్ సౌండ్ ద్వారా కనిపిస్తూ యాక్ట్ చేయొచ్చు కదా. సో వేరే వాళ్ళ సౌండ్కి వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. వాటిల్లో చాలా మంచిగా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, చెత్తగా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సరే, సరిగ్గా చేయట్లేదు అనుకోండి, నీకు అవసరమా ఇయ్యి అనేసి రాస్తారు. ఓకే, అది ఎట్లాగో బాగాలేదు కాబట్టి రాశారు అనుకోవచ్చు. ఇక్కడ మంచిగా చేసే వాళ్ళకి కూడా నీకు అవసరమా ఇది, నీ ఒరిజినల్ కంటెంట్ నువ్వు పెట్టుకోవచ్చు కదా, వేరే వాళ్ళది ఎందుకు కాపీ చేస్తున్నావు అని మళ్ళీ ఇక్కడ కామెంట్. ఇక్కడేమో సరిగ్గా చేయలేదని కామెంటు, అక్కడేమో సరిగ్గా చేస్తున్నారు అయినా సరే ఓన్గా పెట్టుకోమని కామెంట్. సరే, అదే మనిషి ఓన్గా పెట్టారనుకోండి, ఓన్గా పెడితే ఇవన్నీ అవసరమా నీకు అసలు, నువ్వేం పెట్టుకుంటే నువ్వేం చేసుకుంటే మాకెందుకు, నీ బ్లాగ్ నీకెందుకు అన్నప్పుడు అసలు నువ్వు ఆ వీడియో ఎందుకు ఓపెన్ చేసావు? అంతే కదా. ఇప్పుడు నాకెందుకు నీ సోది అన్నప్పుడు వీడియో ఎందుకు అసలు ఓపెన్ చేయడం? అనవసరం కదా. వీడియో ఓపెన్ చేసేది వాళ్ళే, కామెంట్ రాసేది వాళ్ళే. సో మనం ఏం చేసినా కామెంట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు ఏమీ పట్టించుకోవద్దు. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, మీలో తెలిసే ఉంటుంది చాలామందికి. ఒక అతనంటే మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఎట్లా, ఒక గాడిద ఏదో మొత్తానికి ఒక గాడిదని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. ఎట్లా, అతని వైఫు ఉంటారనమాట. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఈ స్టోరీ నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకైతే తెలియదు, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, నాకు అర్థమైన వరకు చెప్తున్నాను. వెళ్తూ ఉంటే మధ్యలో అడుగుతారు కొంతమంది, ఏమని, ఏంటి గాడిదని పెట్టుకుని పిచ్చి మొహాల్లాగా నడుచుకుంటూ వస్తున్నారు ఏంటి అట్లాగా, ఇంకెందుకు అది మీకు మీకు అది ఇదని అనేసరికి, సరే ఇద్దరు కలిసి దాని మీదగా ఎక్కుతారు. సరే, అట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఏంటి అసలు గాడిదని అంత ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇద్దరు ఎక్కారు అనేసి అంటారు. సరే అని చెప్పి ఒకళ్ళు దిగేస్తారు. ఒకళ్ళు దిగేయడం అంటే వైఫ్ దిగేస్తుంది, ఈ హస్బెండ్ దాని మీద కూర్చుని నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నువ్వు అసలు మగాడివేనా, నువ్వు ఆ అమ్మాయి నడుస్తుంటే నువ్వు ఎక్కి కూర్చున్నావు అనేసి అంటారు. సరే, అది అయిపోయింది. అట్లా అన్నారు కదా అని చెప్పి అతను దిగేసి వాళ్ళ వైఫ్ని ఎక్కిస్తాడు. ఎక్కిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత, నువ్వేదో పిచ్చోళ్ళలాగా ఉన్నావే, పెళ్ళాన్ని అక్కడ ఎక్కించావు, నువ్వు నడుచుకుంటా వస్తున్నావని అంటారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఏం చేసినా సరే, ఎవరు దాని మీద ఎక్కకపోయినా, ఒకళ్ళు ఎక్కినా, ఎప్పుడు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అక్కడ. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒకటి అనాలి. ఈ రోజుల్లో అట్లాగే అయిపోయింది. ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఏదో ఒకటి అని మెంటల్గా దిగజార్చాలన్నమాట. అలాంటి వాళ్ళే ఎక్కువ ఎక్కువ మంది ఉంటున్నారు సమాజంలో. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు అంటే నిన్ను అక్కడి నుంచి ఎలా దించాలి కిందకి. అది ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది అసలు ఇవ్వకూడదు. అది మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అవనివ్వండి, లేదా యూట్యూబ్లోనే అవనివ్వండి, ఆ ఛాన్స్ అనేది మనం ఎప్పుడు ఇవ్వకూడదు వాళ్ళకి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అయినా వచ్చి రాశారనుకోండి, ఇస్తే రిప్లై ఇవ్వండి. వాడు ఎట్లా రాసాడో అదే విధంగా మనం రిప్లై ఇవ్వాలి, అంతే. ఎవరో నిన్న వచ్చి చెప్తున్నారు, నీ మొహానికి ఇది అవసరమా అని రాశారు మేడం, నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ కామెంట్ అది లెక్క అయితే అసలు పట్టించుకోకూడదు. ఏంటంటే మనకు ఆ కామెంట్స్ వచ్చే కొద్దీ మనం ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతాం. నేనైతే వదిలిపెట్టను, చెప్తున్నాను కదా, ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. వాడు చావాలన్నమాట అసలు, కామెంట్ చూసి చచ్చిపోవాలి అసలు. అంటే అంత గుచ్చుకునేలాగా ఉండాలన్నమాట. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఎందుకంటే నా పని నేను చేసుకుంటున్నాను.
నా వీడియోస్ అయితే నేను చేసుకుంటున్నాను, వచ్చి నన్ను కదిలేసడం ఎందుకు చెప్పండి? అంతే, ఎవరైనా మీరు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరాలి. వాళ్ళకి ఎందుకు అసలు, మీకు అవసరమా కాదా అనేది మీకు తెలుసు. ఇప్పుడు మనకేదన్నా ప్రాబ్లం వస్తే ఎవ్వరు వచ్చి ఏమి చేయరు. ఈ సోకాల్డ్ కామెంట్స్ రాసేవాళ్ళు వచ్చి ఎవ్వరు ఏమి చేయరు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, ఊరికే రాస్తారు, పొగుడుతారు అంతే. రేపు మనకు ప్రాబ్లం వస్తే ఎవ్వరు రారు, మనకు మనమే చూసుకోవాలి. అట్లాంటప్పుడు మనం ఏ నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవాల్సిన పని లేదు. అది మంచి ఫుడ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఫేస్బుక్లో చూస్తాను నేను, నాకు ఇన్స్టాగ్రామ్ పోయింది అందుకే ఫేస్బుక్ అంటున్నాను. యూట్యూబ్లో షార్ట్స్ చూసేది చాలా తక్కువ, ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ అసలు ఉండట్లేదు షార్ట్స్లో. అయితే నేను ఫుడ్ వ్లాగ్స్ ఏమైనా చూసేటప్పుడు రీల్స్లో, ఫేస్బుక్ రీల్స్లో కింద కామెంట్స్ ఏంటి, మీరు అసలు బాగా హై రేంజ్ వాళ్ళు తినేవి పెడుతున్నారు, మేము తినలేము. అసలు ఎందుకు చూడడం, ఎందుకు అప్పుడు నువ్వు తినలేవు చూడడం ఎందుకు అసలు అప్పుడు? అయ్యి కామెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపించుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీరు చూడకూడదు కదా అవి. చూడడం ఎందుకు, కామెంట్ రాయడం ఎందుకు అట్లాగా? ఎవరి రేంజ్లో వాళ్ళు చూసుకోవచ్చు కదా. అంటే ఏంటంటే ఏదో ఒకటి రాసి నెగిటివ్ చేయాలన్నమాట. అది చూడొచ్చు కదా, చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా. అది లేదు, ఎంతసేపు వాళ్ళు బాగున్నారు నాకు లేదు అనేసి ఎప్పుడూ ఏడవకూడదు. అలా ఏడిస్తే ఎప్పటికీ ఎదగలేము అసలు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మనం ఎదుటి వాళ్ళని చూసి కనుక ఏడిస్తే ఎప్పటికీ మనకు ఆ ఎదుగుదల అనేది అసలు ఉండదు లైఫ్లో. ఎందుకంటే ఆ ఏడుపులోనే ఉంటాం ఎంతసేపు. అసలు ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి మైండ్లో, ఎప్పటికీ ఎదుగుదల అనేది ఉండదు. ఎప్పుడైనా సరే మనం చేస్తే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి, లేదంటే మూసుకుని కూర్చొని కుదరదా చేయక అంతే తప్ప ఊరికే ఎవరిని కదిలించకూడదు. ఇట్లాంటివి బాగా ఎక్కువైపోయినాయి. నాట్ ఓన్లీ బయట ఎవరో తెలియని వాళ్ళే కాదు, యూట్యూబ్లో అయితే తెలిసిన వాళ్ళే రాస్తారు కామెంట్స్. ఎక్కువ మందికి ఇప్పుడు లేడీస్ కామెంట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు అట్లా, అంటే వాళ్ళు ఓర్వలేక రాయడము వేరే వేరే ప్రొఫైల్స్తో. సో ఇట్లా మనని అంటే మనని డౌన్ చేయాలి, మెంటల్గా డౌన్ చేయాలి. అంటే మనం ఫీల్ అవుతుంటే చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళ దగ్గర అసలు ఫీల్ అవ్వకూడదు. మీరు ఫీల్ అవుతున్నారు అనే విషయం ఎవరికి తెలియకూడదు, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప. అంటే వాళ్ళతో చెప్పుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తాము? సో అట్లా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. మనం స్ట్రాంగ్ అవుతాము. యూట్యూబ్లో వచ్చే నెగిటివ్ కామెంట్స్తో ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ అవుతాము. ఎవరికైనా సమాధానం చెప్పేటట్లుగా ఉండాలి. మన తప్పు లేనప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పేటట్లుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, మనం మంచిగా వీడియోస్ చేస్తేనే వస్తుంది. అది ఈవెన్ నాకు కూడా రాస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇది, నా కుకింగ్ ఛానల్లో ఒక దాంట్లో ఒక కర్రీలో పసుపు వేయలేదన్నమాట. పసుపు వేయకపోయేసరికి అది మేము వాడం, అసలు ఆ కర్రీలో మేము ఎక్కువ అసలు పసుపు వాడం, కంపల్సరీ కూడా ఏం కాదు. అయితే ఎవరో ఒక ఆమె వచ్చి పసుపు మీ తాత వేస్తాడా అని రాసింది కామెంట్. రాస్తే నేను రిప్లై ఇచ్చా, పసుపు మా తాత వేస్తాడు, నేను వేస్తాను, నీకెందుకు అసలు, అయినా మా తాత సంగతి నీకెందుకు అసలు ఇక్కడ. ఇప్పుడు నువ్వు కామెంట్ రాసావు పసుపు వేయొచ్చు, వెయ్యి అని చెప్పటం ఒక రకం, మీ తాత వేస్తాడంటే మా తాతని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అసలు, మీ తాతను వచ్చి వేయమను అనేసి పెట్టాను అనమాట. అలా రాశానని చెప్పి పాజిటివ్ రాస్తే తీసుకుంటారు, నెగిటివ్ రాస్తే ఇట్లాగా అంటే నువ్వు కావాలనే రాసావా నెగిటివ్? అంటే అసలు చూడండి ఎట్లా ఉన్నారు జనాలు. తర్వాత వచ్చి వేరే ప్రొఫైల్తో వచ్చి మళ్ళీ వేరే దానికి నెగిటివ్గా కామెంట్ రాయడం అనమాట. అలా ఉన్నారనమాట. ఏంటంటే ఈగో, నీకు అంత ఈగో ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఛానల్లోకి ఎందుకు వచ్చి అసలు రాయడం? అట్లాంటి జనాలు బోల్డ్ మంది ఉన్నారు. మన మైండ్ సెట్ మనం కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప వేరే చేయగలిగింది ఏం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.